హలో బ్రో, మీ పేరు? వెంకట్. ఏం చేస్తుంటారు బ్రో? మోడలింగ్ చేస్తుంటా. మోడల్ నేను ఆల్రెడీ మిస్టర్ ఇండియా విన్నర్. మిస్టర్ ఇండియా విన్నర్ ఏ ఇయర్ బ్రో? 22-23. 23 లాస్ట్ ఇయరే. ఇంకా ఏమన్నా చేస్తున్నారా? ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ఏంటంటే హ్యాట్ షూట్స్ చేస్తున్నా, ఒక మూవీ చేస్తున్నా. ఎలా ఉంది బ్రో మోడలింగ్ ఫీల్డ్? మోడలింగ్ ఫీల్డ్ అంటే చెప్పవలసింది ఇది కూడా కష్టమే, బట్ వెళ్ళాలి కదా, ముందుకు వెళ్ళాలి కదా ఏదో ఒకటి. రోల్ మోడల్ ఎవరు మరి మోడలింగ్ ఫీల్డ్కి? రోల్ మోడల్ అంటే ఎవరు లేరు, మనమే వచ్చాం, మనమే ఒక రోల్ మోడల్. వాళ్ళని వీళ్ళు చూసుకుంటే మనకు అవ్వదు. మన గ్రో అప్ పేజ్లో మీరు మోడలింగ్ ఫీల్డ్కి రావాలని ఒక రోల్ మోడల్ ఉంటారు కదా, సంథింగ్ స్పెషల్ పర్సన్, అలా ఎవరు లేరా? సంథింగ్ స్పెషల్ పర్సన్ అయితే నాకు ఎవరు లేరు. నన్ను నేనే ప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్గా ఉంటే మనం అందరికీ తెలియదు కదా, సాదా పర్సన్గా 10 మందికి మనం తెలియాలంటే ఒక గుర్తింపు ఉండాలి. అది మోడలింగ్ అన్నారు, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో మీకు? అలాంటి ఇంట్రెస్ట్ అయితే లేదు. ఈ ఫీల్డ్లో అలాంటి పెట్టుకుంటే అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం టైం ఇవ్వాలి అవతల అమ్మాయికి. టైం ఇవ్వకుంటే వాళ్ళు డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు. ఇద్దరి మధ్య ఒక ఇది వస్తుంది ఎప్పుడైనా. అంటే ఇప్పుడు మోడలింగ్ అన్నారు కదా మీరు, గర్ల్ ఫ్రెండ్ లేదన్నారు. ఇన్ కేస్ ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి ప్రపోజ్ చేసి ఏం చేస్తారు? స్ట్రేంజర్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ అంతేగాని టైం వేస్ట్ అయితే నేను పెట్టుకోను. ఆమెకి టైం ఇవ్వను, నచ్చామా ఓకే ఎంజాయ్ చేద్దాం, అయిపోయింది అక్కడికి. అది ఆ వెళ్ళదు అయిపోయినట్టే. కానీ తిన్నావా పడుకున్నావా టైం వేస్ట్ పనిలో. ఎందుకంటే ఇప్పుడు మనం ఓకే చెప్పామనుకో, నేను బికాజ్ ఐ మోడల్, నా పక్కన అమ్మాయిలు ఉండొచ్చు, ఫోటోలు దిగుతారు, అది చూస్తుంది ఎక్కడో. ఆమె మళ్ళీ ఇదేంటి అమ్మాయిలు అంటే నేను ఎలా చెప్తా సమాధానం? ఒక మోడల్ బాయ్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి? ఫస్ట్ డెడికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడికేషన్, లెగ్గలో స్టామినా. అక్కడ వరకు ఓకే. లుక్స్ పరంగా ఒక మోడల్కి ఉండాల్సిన మెయిన్ ఏంటి క్వాలిటీ? లుక్స్ పరంగా అంటే అతను బేసిక్ దీని అలానే కదా, లైక్ హైటా, హెయిర్ స్టైలా, సంథింగ్ ఉంటుంది కదా, ఫేస్లో వీకర్ షేప్ అలా ఉంటుంది, సంథింగ్ ఉంటుంది కదా. అందులో మెయిన్ ఏంటి మోడల్కి? మెయిన్ అయితే హైటు, లుక్స్, ఈ రెండే. కలర్తో సంబంధం లేదు అసలు మోడలింగ్లో. కలరు బాడీతో ఉండదు, బాడీ హైట్ ఈ రెండు ఎక్కువ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ ఉండాలి. కలర్ డజంట్ మ్యాటర్ అంటారు? నాట్ మ్యాటర్. కలర్తో అనవసరం అసలు. ఎందుకంటే అన్ని ఓన్లీ పొయిటి గున్నోళ్ళ కోసమే మోడలింగ్ ఉంటే అబ్బాయిలు అందరూ ఉంటారు. ఇప్పుడు బయట ప్రపంచానికి మోడల్ అంటే ఏంటి? మేము ఒక డ్రెస్ వేసుకుంటే అవతల వాళ్ళు అందరికీ సెట్ అవ్వాలి. మేము ఒక డ్రెస్ వేసుకున్నా, నేను ఇప్పుడు వైట్ కొన్నాను అనుకోండి, అవతల ఒక అబ్బాయి ఉంటాడు, వైట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, ఆ బ్లాక్ వాళ్ళకి ఎవరు మరి కదా. అలా కలర్ అయితే మ్యాటర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, అప్కమింగ్ మోడల్ బాయ్స్కి మీరు ఏం చెప్తారు? ఏమన్నా ఒక వర్డ్ చెప్పాలంటే? అప్కమింగ్ మోడల్ బాయ్స్ కంటే మనకు ఒక అవార్డు వచ్చినంత వరకు చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ వస్తామంటేనే అడుగు పెట్టాలి. మధ్యలో అడుగు పెట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు. ఇందులో చాలా ఉంటాయి. ఇందులో అమ్మాయిలకే కాదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒకటి ఉంది విషయం, మీరు పబ్లిసిటీ పక్కా చేయాలి. ఇది కమిట్మెంట్ అమ్మాయిలకే కాదు, ఇక్కడ అబ్బాయిలకు కూడా ఉంది. కమిట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే మోడలింగ్ దగ్గర రావాలంటే అబ్బాయిలు కూడా కమిట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలా? ఇవ్వాల్సి వస్తుంది అంటే ఆ ప్రెజర్ వస్తుంది కొన్ని దగ్గరలో అంట, తప్పకుండా అది వస్తుంది. కేసు ఇవ్వకుంటే పైకి రామంటారా? గ్రోప్ ఉండదంటారా మోడలింగ్ ఫీల్డ్లో? కన్ఫర్మ్ అది. మీరు మోడల్ అంటున్నారు కదా, మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా మరి? నేను ఇవ్వలేక అందువల్లే కదా ఇప్పుడు ఇలా ఉన్నాను. కమిట్మెంట్ ఇస్తే ఇలా ఎందుకు ఉంటాను? నువ్వు నా పక్కకు కూడా రాలేవు కదా. ఒక మిస్టర్ ఇండియా టైటిల్ దగ్గర వరకు వెళ్ళాను, రన్నర్ అప్, బెస్ట్ వాక్, అంతలా ఉన్నాను కూడా ఇప్పుడు ఇలా ఉన్నాను అనేది అర్థమేంటి? నేను అంత అవార్డు తీసుకున్నాను, ఎట్లా నువ్వు నా పక్క వచ్చావంటే నేను ఎక్కడ డ్రాప్ అవ్వలేదు కాబట్టి నా పక్క వచ్చావు. నేను అక్కడ డ్రాప్ అయిపోతే నేను అలా వెళ్ళిపోతాను, నువ్వు పక్కకు కూడా రాలేవు కదా. అమ్మాయిలకే ఇండస్ట్రీలో అమ్మాయిలకే కదా, అబ్బాయిలకు కూడా కమిట్మెంట్ పక్కా అవుతుంది. ఫైనల్ క్వశ్చన్, ఒక అమ్మాయిని మీరు చూడగానే ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు? బికాజ్ ఐఎమ్ మోడల్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ అయితే వాకింగ్ స్టైల్. నేను వాకింగ్ స్టైల్ చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్స్ బ్రో.